తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకి ఫ్రీ ప్రయాణ సౌకర్యం కల్పించింది. దానివల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లకి ప్రత్యామ్నాయ ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. ఎప్పటికే పెరిగిన డీజిల్, పెట్రోల్, జరిమానాలతో కుటుంబాన్ని కట్టలేక ఆటోలు చేసినప్పుడు తీర్చలేక అవస్థలు పడుతున్న ఆటో డ్రైవర్లకు పోటీగా గత ప్రభుత్వం రాత్రి వాహనాలు పెట్టింది. దానివల్ల ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆటో జీవనం గడవట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆగస్టు 15 నుంచి ఈ ఫ్రీ బస్సు ఆ మహిళలకు ఇవ్వడం వల్ల ఉన్న ఆదాయం కూడా కోల్పోయి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఆటో కార్మికులు ఉన్నారు. కాబట్టి ఈ ఆటో కార్మికులను ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఆవాహన మిత్ర 15,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని, జీవో నెంబర్ 2131 రద్దు చేయాలని, డీజిల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 50% తగ్గించాలని చెప్పి ఆర్టీసీలో 35,000 మంది ఉద్యోగాలు కావాలని చెప్తున్నారు. ఆ ఉద్యోగాలు ఆటో కార్మికులకి ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి దిగుతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.